గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో జనసేన పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. జనసేన పార్టీ పొన్నూరు నియోజకవర్గం అభ్యర్థి పార్వతీ నాయుడుతో ప్రజలు కలిసి నడుస్తున్నారు. పొన్నూరు నియోజకవర్గంలో గ్రామాల్లో జనసేన పార్టీ జెండాతో ప్రచారం హోరెత్తించారు. ప్రతి గ్రామంలో జనసేన పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని జోష్ నింపారు. జనసేన పార్టీ కోసం అవకాశం ఇస్తే పొన్నూరు నియోజకవర్గంను ఆదర్శ నియోజకవర్గంగా మారుస్తామంటున్న పార్వతీ నాయుడుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారాలు హోరెత్తిస్తున్నాయి. రాజకీయ పార్టీలన్నీ గెలుపు కోసం శరవేగంగా పరిగెడుతున్నాయి. ప్రచారం చివరి దశకు చేరుకోవడంతో ప్రజలతో మమేకమవడానికి ప్రత్యేకమైనటువంటి వ్యూహాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రస్తుతం గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో ఉన్నాం. పొన్నూరు నియోజకవర్గ జనసేన పార్టీ అభ్యర్థి పార్వతీ నాయుడు గారు ప్రచారం ఎలా ఉంది, ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుందో వారి మాటల్లో తెలుసుకుందాం. మేడం, మీ ప్రచారం ఎలా సాగుతుంది, ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? ప్రచారం చాలా బాగా జరుగుతుందండి. ఒక ఉత్సవం లాగా జరుగుతుంది. ప్రజలైతే మాకందరికీ బ్రహ్మరథమే పడుతున్నారు. ముఖ్యంగా జనసేన అనగానే ఇంట్లో నుంచి వృద్ధుల నుంచి పిల్లలు కానీ, యువకులు కానీ, స్త్రీలు కానీ ప్రతి ఒక్కరూ బయటకు వచ్చి మాకు స్వాగతాలు పలుకుతున్నారండి. అంటే ఇక్కడ ప్రత్యర్థి పార్టీ వాళ్ళంతా బలమైన రాజకీయ వ్యవస్థ ఉండేవాళ్ళు. మీరు నూతనంగా ఒక తెలుగుంటి ఆడపడుచుగా ఎన్నికలకు సిద్ధమయ్యారు. మీరు వారిని ఎలా ఎదుర్కొంటారు? ఖచ్చితంగా మేము గట్టి పోటీ ఇస్తామండి. ఎందుకంటే ముఖ్యంగా అవినీతి పాలన అందరికీ అర్థమైందండి. ఇంతకు ముందంటే ఎవరికి ఏది అర్థం కాని విషయం, కానీ ఇప్పుడు మీడియా కానీ ఏది కానీ అన్ని విషయాలు తెలుసు. ప్రజలకి ఎంత అవినీతి పాలన జరుగుతున్నా అనేది వాళ్ళకి అవగాహన ఉంది. కాబట్టి ఖచ్చితంగా మమ్మల్ని జనసేన పార్టీని అవినీతి రహిత పాలనగా నిరూపించుకోవాలని వాళ్ళు కూడా తహతలు ఆడుతున్నారు. ఖచ్చితంగా మమ్మల్ని ఆశీర్వదిస్తారండి. అంటే ఇక్కడ జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎటువంటి నినాదంతో మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు? ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ప్రజలు ముఖ్యంగా వాళ్ళకి ఏంటంటే వాళ్ళ పరిధిలో ఉన్న గ్రామాలు కానీ వాళ్ళ వరకు ఉన్న సమస్యలు కానీ తీర్చమని కోరుకుంటున్నారు ప్రతి ఒక్కరూ. మేము ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తే మీ సమస్యలు తీరుతామనే హామీ ఇస్తూ ప్రచారంలో ముందుకు సాగుతున్నామండి. ఈ నియోజకవర్గంలో పురుషుల కంటే మహిళలు ఎక్కువ సంఖ్యలో ఓటర్లు ఉన్నారు. మహిళలకు మీకు ఎటువంటి భరోసా ఇస్తున్నారు? మహిళలకి మీరు భరోసా ఇచ్చినా ఇవ్వకపోయినా మేము ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసి తీరుతాం. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు మేము ఈ పాలనతో విసుగెత్తిపోయి ఉన్నాము అని చెప్తా ఉన్నారండి. అంటే మహిళలకు జనసేన పార్టీ ఎటువంటి భరోసా ఇవ్వబోతుంది? మహిళలకు నిజంగా పెద్దపీట వేశారు పవన్ కళ్యాణ్ గారు మేనిఫెస్టోలో. ప్రతి ఒక్కరికి గ్యాస్ సిలిండర్ ఫ్రీ, 2500 నుంచి 3500 వరకు ప్రతి నెల మహిళా అకౌంట్లో వేయటం, ప్లస్ 33% ప్రతి దాంట్లో రిజర్వేషను. దానికి ప్రత్యేక ఉదాహరణ నేనే. కాబట్టి ప్రతి ఒక్కరు మహిళ మాత్రం చాలా ముందుకు వస్తున్నారండి. పొన్నూరు నియోజకవర్గ ఓటర్లకు, పొన్నూరు నియోజకవర్గ జనసేన కార్యకర్తలకు మీరు ఏమని అప్పీల్ చేయనున్నారు? ఎన్నికలకి ఎలా సిద్ధం చేస్తున్నారు? పొన్నూరు నియోజకవర్గ ప్రజలకు నా అభ్యర్థన ఏంటంటే, మన పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితే మన పాలన ఎలా మారుతుంది అనేది కూడా మనం ఊహించలేనంత కొత్తగా మారుతుంది. కొత్త మార్పు వస్తుంది. మీరందరూ ఎవరి ప్రలోభాలకు కానీ పథకాలకు కానీ తలొగ్గకుండా గాజు గ్లాస్కు ఓటు వేసి పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా, నన్ను ఎమ్మెల్యేగా గెలిపించమని ప్రార్థిస్తున్నాను. ఇక్కడంతా ఒక విధమైనటువంటి పాలన నడుస్తుంది, నియంతృత్వం కొనసాగుతుంది. మీ సమస్యల పరిష్కారానికి తెలుగుంటి ఆడపడుచుగా మేము ముందుకు వస్తున్నాను. నాకు ఒక అవకాశం ఇస్తే పొన్నూరు నియోజకవర్గంలో సమస్యలు లేని విధంగా, మహిళలు అభివృద్ధి చెందే విధంగా పరిపాలన చూపిస్తాను. పొన్నూరు నగరాన్ని కూడా సుందరంగా తీర్చిదిద్దే విధంగా కూడా పనులు చేస్తాను. తప్పనిసరిగా అందరూ గాజు గుర్తుకి ఓటు వేసి తనని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పార్వతీ నాయుడు గారు కోరుతున్నారు. కెమెరా పర్సన్ ఉదయ్ కుమార్తో శ్రీనివాస్, 99 టీవీ, పొన్నూరు నియోజకవర్గం నుంచి. For more updates, please subscribe 99 TV Telugu.